ప్రభునందు ప్రియమైన సావట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిధులు లేవండి. నిండు మనసుతో దేవుడికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మనకున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యాలు, మన తలంపులు, ఆలోచనలు దేవుడి వల్ల దీవించబడినట్టుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, ఆశీర్వదిస్తారు. కనీసం మీరున్న గృహాలైన మోకరించి ప్రార్థించి తెలియచేయని ప్రారంభించాలని దేవుడితో మనం చేసుకుంటున్నాం. పరిశుద్ధులైన వీడికి దయచేశారు. ఎన్నో మండలమైన తీవ్రమైన తుఫాను సూర్యోదయం ఈ రివైల్ ఫామ్ 21వ
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. పరలోకము నుండి భూమికి తెంచిన దేవుని స్తుతించెదము. నశించిన దాని వెదకి రక్షించిన ఆ యేసుని స్తుతించెదము. నశించిన దాని వెదకి రక్షించిన ఆ యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ప్రభుత్వంలో 23వ కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తన 7వ సన్నుతింతునో ప్రభు సదాలమగు భక్తితో. సన్నుతింతునో ప్రభు సదాలమగు భక్తితో. కన్నా తండ్రి కావుమా కలుషము మేడ పాపుమా. సన్నుతింతునో ప్రభు సదాలమగు భక్తితో. నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా. నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా. పాతక జన రక్షక పతిత పావన నామక. సన్నుతింతునో ప్రభు సదాలమగు భక్తితో. మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక. మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక. దేవ మానవ నాదన దివ్య సుగుణ మంగళ. సన్నుతింతునో ప్రభు
క్షేమతత్వబోధక క్షేమదాత నీవేగా ప్రేమతత్వబోధక క్షేమదాత నీవేగా కామిత ఫలదాయక స్వామి యేసునాయక సన్నోతింతు ఓ ప్రభు సదమలమగు భక్తితో ఆపచింతనన్నే పారతుమో ప్రభు ఆపచింతనన్నే పారతుమో ప్రభు నీ పవిత్ర నిరతము స్మరించేదం సన్నోతితో ప్రభు సదమలమగు భక్తితో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు అయిన యేసు పేరట ప్రార్థిస్తున్నాను. ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని ఉచితమైన కృపలో మరి నిన్న ఒక పెద్ద తుఫాను దాటి మరి ఈరోజు సజీవులుగా ఉదయాన్నే దేవుడి సన్నిధిలో ఉండగలిగాం. సూర్యోదయం కంటే ముందు మరి ఇంటి భాగ్యం ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లించాలి. మరి తిరిగి మళ్ళీ ఉదయారాధన ప్రారంభించుకున్నాం. దేవుడికి స్తోత్రం. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. మరి సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ యొక్క పేరు ప్రస్తావించబడలేదు. అక్కడ ప్రభు స్త్రీతో రక్షణ ఇచ్చే జీవం ఇవ్వాలని ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడతో నీ పెనిమిటి తీసుకొస్తే నీకు జీవజలాన్ని ఇస్తానని చెప్తాడు. ఆవిడేమో నాకు పెనిమిటి లేదని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రభు ఆవిడ నిజస్థితి చెబుతాడు. నీకు 5 పెనిమిటి ఉన్నారు. ఆవిడ నైతిక జీవితంలో పతనమైపోయింది. కొన్నిసార్లు మనం పరిశుద్ధంగా జీవించడంలో నిర్లక్ష్యంగా ఉంటాం, ఏం కాదులే అన్నట్టుగా. కానీ అది మన జీవితానికి పెద్ద సమస్యగా మారింది. మీకు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పేతురు గారు చెబుతారు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును మీ సమస్త ప్రవర్తనను పరిశుద్ధులుగా. పరిశుద్ధత లేకుండా ప్రార్థించినా, ఆరాధించినా, పూజించినా, కానుకలు ఇచ్చినా, సేవ చేసినా ఏమి ఫలితం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత ప్రార్థన వినడానికి చాలా ముఖ్యమైనది. యెషయా గ్రంథం 59లో మీ పాపాలు మీకు మీ దేవునికి అడ్డుకి, అందుకే మీ పాపాలను బట్టి ఆయన మీ ప్రార్థన వినట్లేదు. ఆయన చెవులు మందంగా లేవు, ఆయన చేతులు ఏమి కొరసగా లేవు అంటే. ఇక్కడ సమరయ స్త్రీ వెంటనే తన నిజస్థితిని, తన రహస్య జీవితాన్ని బయలుపరిచి మాట్లాడిన ఆయన ప్రవక్తగా భావిస్తాడు. ఎందుకంటే దైవ గ్రంథంలో దేవుడు ప్రవక్తలకు అనేక విషయాలు బయలుపరుస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో అవి బయలుపరచబడతాయని వ్రాయబడి. మనం ప్రవక్తల జీవిత విశేషాలు ధ్యానం చేసేటప్పుడు మరి యేసుక్రీస్తుని ప్రవక్తగా చెప్పినట్టు మోషే ద్వితీయోపదేశకాండం 18:16 రాయబడి. మనం ప్రవక్తల జీవిత విషయాలు క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. దాంట్లో మరి మనం పాత నిబంధనలో గనుడైన ప్రవక్త ఏలియా గురించి ధ్యానం చేస్తున్నాం. ఏలియా వివరాలు మనకి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మధ్య. ఉత్తర రాజ్యానికి చెందిన ప్రవక్త. అహం రాజు యెజబేలు కాలంలో మరి వారి అవిధేయత వలన దేవుని బలిపీఠాలు పడగొట్టి సేవకులు జరిపి దేవుణ్ణి సువార్తను ప్రకటించడం ఆపినప్పుడు 3.5 సంవత్సరాల పాటు వర్షాలు ఆగిపోయాయి. కరువైనా ఉపద్రవాలైనా ఎందుకు వస్తాయి అంటే దేవుని లెక్క చేయనప్పుడు, ధిక్కరించినప్పుడు ప్రకృతి దేవుని మాట మాత్రం వింటుంది, మనుషుల మాట విందు. ఇప్పుడు తుఫాను ఆపలేము, తెప్పించింది. అలాగే కరువైన ఏదైనా మానవ అవిధేయత వల్లే వస్తుంది. ఇక్కడ కర్మేలు పర్వతం మీద తిరిగి మరి ప్రజలకు వర్షం కురిపించడానికి, పాడి పంటలు తేవడానికి
ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన పద్ధతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా ప్రార్థిస్తున్న విధానం ఇక్కడ రాయబడి ఉంది. 18వ అధ్యాయం 41వ వచనం ఏమన్నాడు చూడండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం ముట్టుచుండగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహబుతో చెప్పగా అహబు భోజనం చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి తన ముఖము కాళ్ళ మధ్య ఉంచుకునేది. ప్రార్థనా పద్ధతులు చాలా ఉన్నాయి. మోకరించి సాష్టాంగపడి చేతులెత్తి నమస్కరించి మరి తల పైకెత్తకుండా ప్రార్థన చేయడంలో సిగ్గుగోడు. మనం దేవుడి ముందు తలెత్తుకొని జీవించగలిగేంత పరిశుద్ధులం కాదు, ధైర్యవంతులం కాదు. మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక చక్కని కీర్తన, ఏము కంబు తోడవద్దు ఏసునాథ. నీ దగ్గరికి రావాలి అంటే నాకు జనుకుడి దేవదానం గారు రాశారు. నాకు ముఖం చాలట్లేదు, నిజమే. అందువలన తలదించటంలో అర్థం ఏంటంటే లోబట్టం అని కూడా అర్థం వచ్చింది. ఇక్కడ ఏలియా తిరిగి ప్రార్థన చేయబోతూ అంటాడు, ప్రార్థించకముందే ఫలితం చెబుతాడు. విస్తారమైన ధ్వని, అప్పుడప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఆ శబ్దం వేరుగా ఉంటుంది. కాబట్టి చిన్న శబ్దం వర్షం కాదని. 3.5 సంవత్సరాల నుండి ఆగిపోయిన వర్షం విపరీతంగా వస్తేనే ముందు ఎండిపోయిన నెలలు విడిచిన నేల, మరి ఎండిపోయిన చెట్లు, ప్రకృతి పరిసరాలు బాగా పచ్చదనంలో రావాలంటే ఎక్కువ వర్షం కురవాలి. కాబట్టి విస్తారమైన వర్షం కురుస్తుంది అని ప్రార్థనకు ముందే చెప్పాడంటే ఏలియా నమ్మకత్వం. మనం దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఉంటుంది. అది మనకు ముందే తెలుసు. మనం ప్రార్థించకముందే ఆ ప్రార్థన ఇచ్చే విధానాన్ని దేవుడు మనకు నేర్పుతాడు. క్లుప్తంగా, శ్రద్ధగా, ఆసక్తిగా ప్రార్థించడం దేవుడు మనకు నేర్పుతాడు. ఇక్కడ ఏలియా 2 కాళ్ళ మధ్య తలకాయ పెట్టి తల వచ్చి మరి కూర్చొని నేల మీద సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. ఇది ఒక ప్రార్థనా పద్ధతి. మనం ఆదికాండ 24:56 మరి అబ్రహాము ప్రధాన దాసుడు ఒంటెలను మోకరించి తల వచ్చి ప్రార్థించిన విధానం ఇస్సాకు వివాహ విషయంలో తెలుసుకున్నాం. మరి నిర్గమాకాండం 4వ అధ్యాయానికి వస్తే 4వ అధ్యాయం నిర్గమాకాండం ప్రారంభమే ఒక విధమైనటువంటి వేదన, బాధ కనబడుతుంది. అదేమిటంటే ఆదికాండంలో మరి 50వ అధ్యాయంలో యాకోబు సంతానం 70 మంది ఐగుప్తు దేశంలోకి వెళ్తారు కరువు వచ్చిన కాలంలో. ఆ కరువు కాలం 7 సంవత్సరాలు, పంటలు బాగా పండే కాలం 7 సంవత్సరాలు, కరువు 7 సంవత్సరాలు. 70 మందిగా వెళ్ళిన ఇశ్రాయేలీలు అంటే ఆదికాండం 50వ అధ్యాయానికి నిర్గమాకాండం 1వ అధ్యాయానికి మధ్య 430 సంవత్సరాలు. అలాగే మలాకి మత్తయిల మధ్య కూడా 400 సంవత్సరాలు. ఈ సమయంలో ఏమైంది అంటే ఐగుప్తులో గోషేను అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో పచ్చిక బయలు ఎక్కువ. వీళ్ళు గొర్రెల కాపర్లు కదా ఇశ్రాయేలీలు, అక్కడ ఉండమని ఫరో యోషేపుకి చెప్తాడు, నీ అన్నోళ్ళని నీ తోబుట్టులందరినీ గోషేను ప్రాంతంలో పెట్టు, ఆ ప్రాంతం మంచి సారవంతమైన నేల, పశువులు ఎక్కువ కాబట్టి మీరు అక్కడ ఉండండి. అప్పుడు ఈ ఇశ్రాయేలీలు మొత్తం గోషేను ప్రాంతంలో ఉంటారు. ఈ 400 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే లక్షల్లోకి వెళ్ళిపోయారు. 100 వేలు కాదు, లక్షలు. ఇలా ఎందుకు వెళ్ళారు అంటే ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చెబుతాడు, నీ బిడ్డలు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారని ముందే చెప్పాడు. అబ్రహాం కాలానికి ఇస్సాకు యాకోబు పిల్లలు 12 మంది, వాళ్ళు 40 సంవత్సరాలు 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడని అసలు ఇస్సాకు పుట్టక ముందే దేవుడు చెప్తాడు. దేవుడు ఎంత దూరదృష్టితో చెప్పాడో చూడండి. మీరు ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం చూస్తే 400 సంవత్సరాల పాటు వీళ్ళు ఐగుప్తులో ఉంటారని దేవుడు ముందుగానే బయలుపరిచాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన యేసుకి ఒక పేరు ఇవ్వబడి వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఉండువాడు. ఇప్పుడు 15వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశ వాసులకు దాసులవుతారు, వారు 400 ఏళ్ళు ఉందా. మరి చూడండి, ఎక్కడ అప్పటికి ఇస్సాకే పుట్టలే, వాళ్ళ పిల్లోడే పుట్టలేదు.
అవునా? మరి ఇస్సాకు పుట్టాలి, ఇస్సాక్కి 40 సంవత్సరాలు పెళ్ళయి యాకోబు పుట్టాలి, యాకోబుకి 12 మంది పిల్లలు పుట్టాలి. యాకోబు వృద్ధాప్యంలో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి, అక్కడికి ఐగుప్తు. కాబట్టి ఇప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయం వచ్చేసరికి నీ సంతానం ఆకాశపు నక్షత్రాలు వలె ఇస్రాయేలుల వలె లెక్కించలేనంత మంది అవుతారు. వాగ్దానం నెరవేరు. అదే నిర్గమాకాండం 1వ అధ్యాయంలో దేవుడు మరి మోషే ద్వారా రాయిస్తూ దేవుడు చెప్పినట్టుగా జరగబోతుంది. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలులు పేర్లు చెప్తూ ఇక్కడ ఏమైంది? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 7వ వచనం, ఇశ్రాయేలు బహుసంతానం కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి వారున్న దేశం వారితో నిండి ఉండెను. జనం బాగా పెరిగిపోయారు, అంటే గోషేను ప్రాంతం అంతా. అప్పుడు అక్కడ ఉన్న ఫరో అంటే రాజుకి ఒక దుర్బుద్ధి పుట్టింది. అంటే చాలా 100 సంవత్సరాలు గడిచినాయి కదా. ఈ 100 సంవత్సరాలు గడిచిన మీదట అక్కడికి వచ్చినటువంటి యోసేపు మరి కలభావాలు చెప్పి కరువు తప్పించిన విషయం అవన్నీ మర్చిపోయినోడు. మనకే మర్చిపోతాం ఒక తరం నుంచి ఇంకో తరానికి. అంతెందుకు ఒక 10 తరాలు వెనక చెప్పండి, మన తాతలు ముత్తాతలు గుర్తుండు. కాబట్టి ఆ ఫరో ఏమనుకున్నాడంటే వీళ్ళు మనోళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, రేపు మన దేశానికి వాళ్ళకి యుద్ధం వచ్చి వీళ్ళు శత్రుపక్షాన్ని చేరతారేమో అని కుటీల బుద్ధితో ఏం చేశాడంటే డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ ఇవ్వకుండా కుయుక్తితో, యుక్తి కుయుక్తి ఇవన్నీ సాతాను క్రియలు, న్యాయంగా ధర్మంగా ఉండటం దైవిక లక్షణాలు. అతను ఏం చేశాడంటే సిప్రా పూయి ఇవన్నీ మిడ్వైఫ్స్, అంటే మంత్రస్థానాలు, మన పూర్వ దినాల్లో మంత్రస్థానాలు అంటారు. అంటే ఇప్పట్లో నర్సులు పల్లె ప్రాంతాల్లో చేసేవాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాడంటే ఆర్డర్స్ వేసాడు. ఇది ఈ గోషేను ప్రాంతంలో పనిచేసేటువంటి వీళ్ళకి చెప్పి మీరు మగపిల్లలు పుడితే కాన్పు పీటల మీదే చంపేయమన్నాడు. కాన్పు పీటలు అంటే ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ఉంటుంది కదా పడుకునేది, దాన్ని రాతితో తయారు చేశారు. కాన్పు పీటలు రాయితో, ఆ రాయితో చేసిన కాన్పు పీటలు ఎలా ఉంటాయంటే ఇలా మొనదిరిగి ఉంటాయి చివర. అంటే ఏంటి, మగపిల్లడైతే వదిలేస్తే ఆ తలకాయ రాయికి తగిలి అక్కడే తెచ్చిపోతాడు. అది వాడు ప్లాన్. కాబట్టి సిప్రా పూయులకి డైరెక్ట్గా ఆర్డర్లు వేసాడు, మగపిల్లలు చంపేసేయండి, ఆడపిల్లలు బతకనేయండి. ఆయన ఉద్దేశం ఏంటి, ఆడపిల్లలు అంటే బానిసలుగా ఇక్కడే ఉంటారు, మనకే పని చేసి పెడతారు. కానీ ఆయన అలా చెప్పిన కొద్దీ ఇంకా పెరిగారు. ఈ సిప్రా పూయిలు ఏం చేశారంటే రాజుగారు చెప్పినట్టు చేయలే. మీరు గుర్తుపెట్టుకోండి, రాజుగారు చెప్పినట్టు చేయలే, దేవునికి భయపడ్డారు. కొంతమందికి మనస్సాక్షి ఉంటాయి, ఎవడేం చెప్తే చేయరు, దేవునికి విరోధంగా చేయరు, దేవునికి విరోధంగా ఆలోచించరు. అప్పుడప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తారు, అలా చెయ్యి ఇలా చెయ్యి, వాడేంటి ఈడేంటి, సంఘాల్లో ఆవిడేంటి ఈవిడేంటి అని ఎవరో చెప్తారు. చెప్పిన దేవునికి విరోధంగా చేయరు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఎవరినో ఒకరిని ఎంకరేజ్ చేసి దేవుని బిడ్డలకి సంఘంలో ముఖ్యమైన ప్రార్థన పనులకి ఇబ్బంది పెడతారు. ప్రతి సంఘంలో కూడా తలకాయ తెప్పి జెండు బ్యాచ్లు ఉంటారు. ప్రతి సంఘంలో ఉంటారు. కొన్ని సంఘాలు ఎక్కువ ఉంటారు, కొన్ని సంఘంలో తక్కువ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు చేయలేరు, దేవునికి విరోధంగా వాక్యానికి విరోధంగా వెళ్ళరు. ఎందుకంటే అది కుటుంబానికి శాపమని, దానివల్ల కుటుంబానికి నష్టం వచ్చిందని దేవునికి భయపడతారు. నన్ను అడిగితే ఇది రైట్ వే, మంచి విధానం. దేవునికి భయపడే మనం ఉండాలి. దేవునికి భయపడటం మంచి అవసరం. కాబట్టి అలా భయపడినందుకు ఏం చేశాడంటే అప్పటి వరకు సిప్రా పూయిలలో పిల్లలు పుట్టలేదు, మగపిల్లలు పుట్టలేదు. ఇప్పుడు దేవుడు బిడ్డలు ఇచ్చారు. ఎంత విశేషం! వాళ్ళు యూదులు కాదు, ఎవరు సిప్రా పూయిలు యూదులు కాదు, ఐగుప్తీయులు. కాబట్టి వాళ్ళకి దేవుడు వెంటనే సంతానాభివృద్ధి దయచేసెను. నిర్గమాకాండం 1వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను, మంత్రసాలు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అప్పుడు రాజుగారు పిలిచి అడుగుతాడు, ఏంటి మేము మీకు ఏం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఆ పిల్లలు పుట్టి ఏం చేయమన్నాడు? కాంపు పీటల మీద చంపమన్నాడు. వీళ్ళు ఏం చెప్పారు, అయ్యా మన ఐగుప్తు లాంటి స్త్రీలు కాదు వాళ్ళు, మేము వెళ్ళేలోపే హోమ్లోనే డెలివరీ అయిపోతున్నారు, ఇంట్లోనే డెలివరీ అయిపోయి పిల్లలు కానీ ఉంటున్నారు, మాకు కుదరట్లేదు. అప్పుడు ఇక సైన్యానికి ఏం ఆజ్ఞాపిస్తారంటే పుట్టిన మగపిల్లని తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయబట్టి, నైల్ నదిలో ముసళ్ళు ఎక్కువ, నైల్ నదిలో పడేయండి. ఇప్పుడు ఏమైపోయింది, పిల్లలు పుట్టాలని ఎదురు చూసే తల్లులకి పెద్ద దుఃఖం వచ్చింది. ప్రతి ఇంట్లో పెళ్ళి అవగానే పిల్లలు కలగాలని అప్పుడు ఇప్పుడు రేపు అనుకుంటారు. తాతలో నాయనములో అమ్మమ్మలు ఏమనుకుంటారంటే
మా అమ్మాయికి పిల్లలు పుట్టారు, మా అబ్బాయికి పుట్టారు అని చెప్పుకోవడం ఒక ఆనందం. ఇప్పుడు వంశం ఆగిపోతుంది. అంటే ఇశ్రాయేల్ జాతిని లేకుండా చేయాలన్నది సైతాను పన్నా. ఆ పన్నానకులో పాత్ర ఎవడంటే ఫరో. కొన్నిసార్లు సంఘాల్లో దేవుడి ప్రతినిధులు ఉంటారు, సేవకులు, సంఘంలో ప్రార్థనా పనులు, దేవుడి పని నమ్మకం చేసేవాళ్ళు దేవుడి ప్రతినిధులు. సాతాను ప్రతినిధులు కూడా ఉంటారు సంఘంలోని. మరి యోధా ఎవరు? ఊరకు అనుకున్నాం. యోధా ఎవరు? సాతాను ప్రతినిధే కదా. వాడికి యేసు ప్రభు నమ్మింది. బైబిల్లో ఉంది కదా, సాతాను యోధాలో ప్రవేశించను. కాబట్టి అప్పుడప్పుడు మనకి సంఘాల్లో దేవుడి ప్రతినిధులు ఉంటారు, సాతాను ప్రతినిధులు కూడా ఉంటారు. ఎక్కువ మంది దేవుడి బిడ్డలు ఉంటారు, సాతాను ప్రజలు తక్కువ ఉంటారు, కానీ వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం వచ్చింది. కాబట్టి ఇక్కడ రెండవ కారణం ఏంటంటే, ఇక గర్భం దాల్చిందంటే తల్లికి దుఃఖం, భయం, చంపేసుకోవచ్చు వచ్చిందేమని. ఆ సమయంలోనే మోషే పుట్టింది. ఆ సమయంలో మోషే పుడితే ఆవిడ 3 నెలల పాటు పెంచలేక ఒక జమ్ము పెట్టి చేసి, ఆ జమ్ము పెట్టిలో పిల్లాడిని పెట్టి నైల్ నదిలో వదిలేసి, వాళ్ళు పడేయకముందే ఈవిడే పడేసి దేవునికి అప్పచెప్పింది. కానీ దేవుడు గొప్పోడు. ఆ ఫరో కుమార్తె నైల్ నది ఐగుప్తులో కూడా వెళ్ళింది. కాబట్టి సారవంతమైన నేల అది. ఒక నది ఒక దేశంలో ఉంటే పంటలు బాగా పండుతాయి కదా. వెంటనే ఆ బిడ్డ ఏడుతూ ఉంటే ఆ ఫరో కుమార్తె పిలిచి దగ్గర తీసుకొని ఆ పెట్టిలో ఏముందో చూడమని చెలికెత్తలకు చెప్తే చక్కగా కనపడతారు పిల్లలు. ఆ పిల్లాడి మీద ఇష్టం కలిగి తీసుకొచ్చి తన కుమారుడిగా పెంచింది ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో. అంటే చచ్చిపోవాల్సిన దేవుడు రాజకుమారుడిగా పెంచాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ మనం దేవుడి వైపు నమ్మకంగా ఉన్నప్పుడు మన పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. కాబట్టి వెంటనే 40 సంవత్సరాలు పాటు మరి మోషే ఫరో ఇంట్లో పెరుగుతాడు. కానీ ఆయన ఐగుప్తీయుడే. అంటే ఐగుప్తీయుడే కానీ ఇశ్రాయేలీయుడు, అంటే అబ్రహాము సంతానం. కాబట్టి ఒకరోజు అతని బుద్ధి పుట్టింది, మా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉండాలో చూద్దామని వెళితే కఠినమైన శ్రమలు చేపిస్తున్నారు. ఆ కఠినమైన శ్రమలు ఏమిటంటే, రామ్సెస్ పితు అనే పట్టణాలు కట్టి ధాన్యాన్ని నిల్వ చేయటం. ఆ పెద్ద మమ్మీలు, మీరు ఐగుప్తు వెళితే ఇజ్రాయిల్ టూర్లో పెద్ద మమ్మీలు కనపడుతూ ఉంటాయి. ఇంకా పెద్దవి నిర్మాణాలు. పూర్వ దినాల్లో కన్స్ట్రక్షన్ అంటే ఐగుప్తీలు, తర్వాత కన్స్ట్రక్షన్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళు. ఇప్పుడు మన ప్రపంచ నలుమూలే కాదు, మన దేశంలో కూడా వాళ్ళు పరిపాలించిన కాలంలో కట్టిన బ్రిడ్జీలు, నిర్మాణాలు ఉన్నాయి పడిపోలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్మాణంలో బాగా అందవేసి ఇంగ్లాండ్ వాళ్ళు. ఇక్కడ ఆ రోజుల్లో ఏమైపోయిందంటే, ఒకడు ఐగుప్తీయుడు మరి ఇశ్రాయేలుని కొడతంటే చంపుతుంటే చూడలేక మోషే వాడిని 4 బీగుతాడు, వాడి దెబ్బ చేస్తాడు. చచ్చిపోయిన వాడు ఏం చేస్తాడంటే ఇసుకలో కప్పేసి తెలియనట్టుగా ఉంటాడు. అయితే ఈ సంగతి మొత్తానికి మళ్ళీ ఫరోకు తెలిసిపోయిందని భయపడి అక్కడి నుంచి మోషే పారిపోయి మిద్యాను ప్రాంతంలో మరి మరో 40 సంవత్సరాలు ఇత్రో మనకు జాన్ ఉన్నాడు కదా, ఇత్రో పేరు ఎవరు పెట్టుకోరు, మన మరాడికి పెట్టారు ఎందుకు. ఇత్రో ఆడపిల్లల తండ్రి. ఇత్రో పిల్లలు చేసుకొని అక్కడే ఉంటాడు ఇప్పుడు 40 సంవత్సరాలు. ఇప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల్లోని దేవుడు సేవకు పిలుస్తాడు. ఏం చేస్తాడు వరకు అనుకుందాం మన లెక్క అయితే. కానీ ఆ వ్యక్తినే దేవుడు పిలుచుకుంటాడు. మీరు ఎప్పుడైనా గుర్తుకోడు పెట్టుకోండి, మన బలం, మన తెలివి, మన జ్ఞానం సేవకు సరిపోదు. దేవుని బలం, దేవుని సేవకి దేవుని జ్ఞానమే కావాలి. మీరు అబ్రహాము 75 సంవత్సరాలు బయటకు వచ్చాడు. ఇప్పుడు మోషే 80 సంవత్సరాలు. దేవుడి మాట విన్నందుకు దేవుడు మరో 40 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తాడు. మొదట మోషే దేవుడి పనికి ఇష్టపడు. సంఘాల్లో కూడా కొంతమంది ఇష్టపడరు, విమర్శలని, సమస్యలని. కానీ సిలువలో ప్రభు ఏమో శ్రమ పడాలి, చనిపోవాలి. మనమే కొన్ని మాటలు కూడా పడవాలి దేవుడి సేవ కోసం. నా నిమిత్తం జరువులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పడుతుంది. ఇప్పుడు మోషేను దేవుడు తిరిగి ఐగుప్తుకి వెళ్ళమన్నప్పుడు మోషే ముందు ఒప్పుకోడు. ఆ మోషే రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు మగపిల్లలు చంపుకునే దాన్ని చూడలేక మరి వాళ్ళే ఇటుక తయారు చేసుకోవడానికి మట్టి తెచ్చుకోవాలి, కలప తెచ్చుకోవాలి, వాళ్ళే పని భారం ఎక్కువ పెట్టాడు. వాడి ఉద్దేశం ఏంటి, పని భారం పెడితే పని ఎక్కువ చేసి గర్భస్రావాలు అయిపోతాయి, పిల్లలు పుట్టకుండా పోతారు అనేది వాడి ఉద్దేశం.
కానీ వాడి ఉద్దేశం కాదు, దేవుడి ఉద్దేశమే నెరవేరు. అప్పుడు వాళ్ళు ఏడుతారు, ఇక ఏడవలేక మూలుగుతూ ఉంటారు. ఒక వ్యక్తి జీవితంలో అధికమైన భారం వచ్చినప్పుడు బాధపడతాడు, దుఃఖపడతాడు, ఏడుతాడు. ఇక ఏడవలేనప్పుడు ఏం చేస్తాడు? మూలుగుతాడు. అలాంటి దశ అక్కడ ఏర్పడింది. ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచ్చిన చూడు. ఆనాడు అనేక దినములు జరిగిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుడు వద్దకు చేరు. ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిద్దండి. ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది. ఎలాదని ఎవరు చెప్పాకండి. ప్రార్థన ధూపంలాగా వెళుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పాడు. దేవునికి ఇవ్వబడ్డ పేరుల్లో ప్రార్థన ఆలకించువాడు 65వ కీర్తన 2వ వచ్చు. కాబట్టి ప్రార్థన చేయకపోవటం మన తప్పు, కానీ ప్రార్థన దేవుడు ఎప్పుడైనా ఇట్టాడు, ఎవరి ప్రార్థన అయినా ఇట్టాడు. అప్పుడు వారు మొరపెడతారు, అయ్యా ఈ ఎట్టి పనులు చేయలేకపోతున్నాం, పుట్టిన పిల్లల్ని చంపుకోలేకపోతున్నాం, నువ్వు ఎక్కడున్నావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలు చూచును, వారి యందు లక్ష్యం వచ్చి ఇక లాభం లేదనుకున్నాడు. దేవుడు వెంటనే వారిని చూచి వారి మీద లక్ష్యం వచ్చి మిద్యాను ప్రాంతంలో ఉన్న మోషేను మరి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ దగ్గర పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా శ్రమ పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. 1 రోజా 2 రోజులా? ఈ 4 రోజులు పోతే మంచి రోజులు వస్తాయి 4 అని అనుకోవటానికి అది ప్రజాప్రభుత్వం కాదు, క్రూరమైనటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ఏమైపోయింది? మోషే వాళ్ళకి వెళ్ళి చెప్పగానే వాళ్ళ ప్రాణం తెప్పరిల్లి అందరూ తలలో వంచి దేవునికి నమస్కరించారు. ఇది 4వ అధ్యాయం 29, 30, 31 వచనాల్లో వ్రాయబడి ఉంది. చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయం 29, 30, 31 వచనాల్లో. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరూ పోగు చేసింది. యెహోవా మోషేతో చెప్పిన మాటలని అహరోను వినిపించి ఆ జనులు ఎదుట సూచక్రియలు చేయగా జనులు ఇప్పుడు ఆ సూచక్రియలు లేవు, అద్భుతాలు లేవు. ఇప్పుడు మోషే చెప్పాడు, నన్ను ఇలా దేవుడు పంపాడు అని. అద్భుతాలు చేయగా అక్కడ చూడండి, మరియు యెహోవా ఇశ్రాయేలు చూడవచ్చునని బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని అందరూ ఒకసారి తల వంచారు. అబ్బా, మీ బాధను చూశాడు దేవుడు. అక్కడ చెప్పబడింది, మీ బాధను కనిపెట్టాడు, మీకోసం మనుషుల్ని పంపాడు. ఇంకొద్ది దినాల్లో మనం ఐగుప్తు నుంచి బయటపడబోతున్నాం. ఈ వర్తమానం మనకు కూడా, మనందరి బాధను దేవుడు చూస్తున్నాడు. మన శ్రమలు, మన కన్నీళ్ళు, మన కష్టాలు దేవుడు చూస్తున్నాడు. ఈ బాధల్లో నుండి, ఈ శ్రమల్లో నుండి, వ్యాధుల్లో నుండి, ఈ కొరతలో నుండి విడిపించడానికి దేవుడే తన దాసులను పంపుతాడు. పాస్కాలను పంపొచ్చు, విశ్వాసాలను పంపొచ్చు, ప్రార్థనా పనులు పంపొచ్చు. దేవుడే స్వయంగా బాధ్యత తీసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఎవరైనా మరణ వ్యాధులతో ఉన్నా, ఒంటరితనంతో ఉన్నా, లేదా బిడ్డలు పుట్టక బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఆరోగ్య సమస్యల్లో ఉన్నా, ఎవరు పట్టించుకోకుండా దిగులుతో ఉన్నా, గుర్తుపెట్టుకోండి, దేవుడు తన ప్రజల బాధను చూసేవాడు, కనిపెట్టేవాడు. ఏం జరుగుతుంది, పలానా ఆయనకి ఏం జరుగుతుంది, పలానా ఆవిడికి ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవి చూసే దేవుడు. వెంటనే మోషేను పంపాడు. మన ముందు కూడా ఆ దేవుడే ఉన్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు. దానిని ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడంటే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు, ఉన్న దేవుడు. మోషే అడిగితే నువ్వెవరు అయ్యా, నీ పేరంటే 4వ అధ్యాయంలో చెప్తాడు. 3వ అధ్యాయంలో నేను ఉన్నవాడను అనువాడు. కాబట్టి వాడు ఆ మాటలు వినగానే తలలు వచ్చి దేవునికి మొత్తం తలలు వచ్చారు. అందువల్ల ప్రార్థనా సమయంలో తలలు వచ్చటానికి గల కారణం ఏంటంటే, దేవుడు మన ప్రార్థన విన్నాడు, దానిని నెరవేర్చబోతున్నాడు. కాబట్టి మేము నీకు సదా దాసులము, సదా నీకు విధేయులము, వినయంతో ఉంటాము అని చెప్పాలి. మరి తలలు వచ్చి మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మరొక మమ్మల్ని సజీవంలో మరి భయంకరంగా ఎంతో మందికి నష్టం చేసి రైతులని, కూలీని, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ భవనాలు, ప్రజాస్తులు చాలా దెబ్బతింటారు. మరి తిరిగి వాళ్ళందరూ నిలబడతారు. మరి నీళ్ళలో పడతారు. మరి రైతులు ఎన్ని డబ్బులు, ఎంతమంది కౌలుదారులు, కూలీ మరి దెబ్బతింటున్నారు. అవన్నీ సరి మరి ప్రారంభం. మరి నా దెబ్బలకి
మరి పంట ఇంటికి వచ్చేలాగా నీరంతా త్వరగా పొలంలో నుండి బయటకు వెళ్ళిపోయేలా మరి పడిపోయిన పైకి ఉంటుంది. మనసు దెబ్బతిన్న రైతులు, కూలీలు, నౌకలు మరి రోజు పనిచేసుకునేవాడు ఈ గాలి వల్ల దెబ్బతిన్న కూలి మాత్రం సముద్రం తీరంలో మర్చిపోతారు. మరి వారి పట్ల ప్రకటించిన అధికారులు వాళ్ళందరికీ జ్ఞాపకం చేస్తారు. దగ్గర మా తండ్రి మా ప్రాంతం రైతులు కౌతారు సాయం చేతులు అలాగే ప్రయాణ మార్గాలు భద్రత ధరించి స్థానిక కలెక్టర్ గారు పోలీసు స్థానిక ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పారిశుద్ధ్య కార్మికులు మాటువంటి దైవజనులు సేవకులు వారి పరిచర్య సహాయం చేసేవారు, ప్రార్థించేవారు, తోడ్పడేవారు. నా సేవకులను డిగ్రీ చదివించి వారి పోగొట్టుకోవడం అప్పుడే కృష్ణుడు వారికి సహాయం చేసే చేతున్న వ్యక్తులు మీరు దీవించి మా పక్కనే ఆయన మరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులు చేయకపోవడం ప్రతి శుక్రవారం ఆహారం తీసి మరి వారికి ఇచ్చి వారి ఆకృతించి పలు స్పాన్సర్ చేసి మీరు దీవించండి. అదంతా కష్టమైన పని కొన్నిసార్లు భాషమైనా సరే అయినప్పటికీ ప్రేమ చేసి పెట్టి నూతన ఆరోగ్యం దయచేసి ప్రయత్నాలు అన్ని కూడా సంతోషం, సమృద్ధి, సమాధానం, ఆరోగ్యం, క్షేమం, నా బిడ్డలు చదువుని దీవించాలి. మాత్రమే ఈ రోజు దేవాలయం దీవించి ఈ ఆలయం ప్రేమించి నుంచి అన్ని కూడా దీవించి మా సంపదలు సదస్సులు ఉపాధ్యాయులు, ఫ్రెండ్స్, అలాగే అవసరాలు, వృద్ధులు, పెద్దలు ప్రతి వారిని దీవించాలి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా బిడ్డలు దేశ విదేశాలు రాష్ట్రాలు ఇతర దేశాలు వారు చక్కగా వదిలాలని వారికి ప్రాణం అలాగే ఉద్యోగ ప్రయత్న వివాహ విషయాలు, వ్యాపారాలు మరి ఎంతో మంది బిడ్డలు తెలియజేస్తున్నాం. స్వస్థనాలు మరి వివాహాలు సురక్షిత దేశాలు తెలియజేస్తున్నారు. అలాగే పసిబిడ్డలు హైస్కూల్కి వెళ్ళేవారు మరి ఉద్యోగ బాధ్యతకి వెళ్ళేవారు ప్రయాణ భద్రత సిద్ధమైపోతారు. ఇంటికి పెళ్లి తిరిగి రాని వాళ్ళు ఎవరు నిన్ను కాపాడువారు ఇద్దరు ఏదైతే సమయం మోకరించుకున్నారు. ఇంటికి రాగానే తిరిగి కృతజ్ఞతలు మోకరించడానికి సహాయించి నీకు ప్రార్థన చేసి వెంటనే విడుదల ఆయన ఆర్థిక ఇబ్బందులు అప్పుడు పడతాం. చిన్న ఉద్యోగాలు చాలా ఖర్చులు చదువు పుస్తకాలు ఆరోగ్య విషయాలు మందుల మీద మందులు ఆయన తొట్టి రోగాలు మరణాలు బాధపడేవారు ఎవరి పెళ్ళితో రేపు పెళ్లిళ్ళు మత్తు పదార్థాలు బాధ్యతలు కాబట్టి విషయంలో మెదడు సమస్య, గడ్డ సమస్య, తండ్రి సమస్య, ధైర్యం, ఆస్తమా, జీవితం, క్యాన్సర్, షడర్ మందులు ఆయన అలాగే తండ్రి మరి ఒక నుండి ఒకటి వాటి జీవితంలో జీవించేవారు వారందరూ మీకు దర్శించి మీకు పాపం క్షమించి ఆయన ఇప్పుడు కూడా పాపం ప్రార్థన పడేది పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయదు కాబట్టి ఆయన నిర్లక్ష్యంలో సహాయం కలిసి ఆయన ఇస్రాయేల్ ద్వారా పరలోకం చేరినందుకు రాయబడి వెంటనే మీరు వారి నిర్లక్ష్యించాము. ఆయన మోషంలో వచ్చి మా ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రార్థన అనేక పాపని మొదటి సమయంలో 12వ అధ్యాయం సమయంలో నేను వందనాలు నేను రాష్ట్రంలో ఆయన మానిపించిన ధైర్యం అలాగా మరి ఆశా విద్యార్థులు బిడ్డలు శాంతి శ్రేణి కూడా బిడ్డలు అప్పుడు పక్షానికి విలువలు మామూలుగా దేవుళ్ళకి మీరు అనగా ఆధారంగా అలాగే గోల్చి తన సంఖ్యను తెలిసిన సాధించి ఆనందపడి దీవించి సోదరు రజని సోదరు ఆరోగ్యం అలాగే రవి చైతన్య బిడ్డలు జీవత్ని సంబంధించిన వివాహాలు ఆయన వస్తున్నారు మరి సోదరి నీలం గారి విద్యార్థులు అలాగే సోదరి ఆయన గవర్నమెంట్ రాయగారి సంతులు గౌరవ అలాగే తండ్రి ఆయన నిదాసాలు ఆయన ప్రార్థన చేసుకుంటే కుటుంబాల్లో అవసరాలకు సహాయం చేయండి. సత్యమైన బిడ్డలు తల్లి ఆయన తండ్రి
తరగతి సాధన చేసి సాగుతున్నారు. ఆయన దాసులు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఈ దాసులు కొరకు ప్రార్థిస్తుండగా అద్భుతమానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన పెడుకొరకు జ్ఞాపకం చేసి రాష్ట్రాన్ని అమెరికాకి ఆత్మపూర్వకమైన తిరిగి రాబోతున్నారు. సునీతలో ఉద్యోగం ధరించి మనోజ్ఞానం కాశీనాన్ని ఆడడం పిల్లలు మంచి దోషం తెచ్చి కుమారుని దీవించి చిత్తులు పెద్దలు ఉన్నారు. అక్కడ ఉండవలసిన జనాలు అలాగే తండ్రి గురి గురించి అసలు అలాగే ఏమని చెప్పబెట్టడం కానీ దేవుడు చేయడం జీవించి చిన్న తెలుగులో సహాయం చేసి చక్కగా వృద్ధులు చేసి మనసంతా జీవించి పెద్దకు పెద్దకు సృష్టించి బిడ్డలు ఏమన్నా తీసుకున్నారు బిడ్డలు శక్తిగా జీవించిన బిడ్డను ఆశ్రయించి అలాగే నాయకులు అలాగే దాసాలు కృష్ణదేవ్ గారి కుమారులు గారు ఆరోగ్య మహేశ్వర బిడ్డలు సుజాత గారు తెలిసి బిడ్డకు వివాహం చేతిలో సహాయం చేయడం అలాగే సుదర్శన క్షేమించి వీటిని మనతో ప్రసన్నగా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మరి నిన్నటి దినానికి జ్ఞాపకం చేయకుండా మరి ఆయన నిన్నటి దినాన్ని పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ మరి వేపల్లి ట్రైన్ యాక్సిడెంట్ మరి సజీవంగా బతికి రోజు అది జ్ఞాపకం చేసుకున్నాం. మరి సజీవంగా మాట్లాడే వాళ్ళు ఎంతో జరిగారు. ట్రైన్ యాక్సిడెంట్లు మరి ఇద్దరు ఉన్నారు. కార్యకర్తలు మరి క్షేమంగా ఉండి సాధారణకి ప్రోత్సహించారు. ఇద్దరికి తెలియాలి అలాగే తల్లి తోడు దీవించి ఆలోచించుకుంటారు. బయట 95 సంవత్సరాలు సురక్షితంగా తిరిగి వచ్చి మళ్ళీ ఈ ప్రాంతాన్ని విడుదల తిరిగి ఆలోచించుకుంటారు. హాస్పిటల్ పనిచేస్తున్నారు. తన సత్యం దీవించి తల్లిబిడ్డలు చేసే పర్యంతం మీ బాబు ఎంతో శుభవార్తని పంపించి తరబడి ప్రేమ తరబడి
ఆయన దేవుడు చిత్రం ఆయన మన కుటుంబాలు విధానాలు ప్రేమ జోసిన భర్త పెట్టుకోవడం లక్ష్మీ భర్త పెట్టుకోవడం కొన్ని అలాగే ప్రేమ మాట్లాడుకోవడం ప్రేమ మా తండ్రి అలాగే తండ్రి నేను అవసరం మంచి భవిష్యత్తు ఇచ్చి దేవుల దేవాలయం అందరికీ పెద్ద కుమార్ కుటుంబం బిడ్డలు చదువుకున్న కుమార్ వాళ్ళు టీకు ఆర్థిక వివిధ ఉద్దేశించిన మార్పులు నాకు తోటి దగ్గర ఇద్దరు పెట్టుకుంటున్నాను గ్రూప్ నలభై గ్రూప్ మనసు లక్షల్లో బెంగళూరు వినేసి అలాగే దాసులు సాధించి సోదరి చదివించడానికి ఉద్యోగాలకు సహాయం తోడైనాం ఆయన దీపిక ఉద్దేశంగా ఏ కొత్త సహాయం అన్ని సమృద్ధిగా ఉద్యోగ ప్రశ్నలు మాస్టర్ టీచర్ ఇచ్చినప్పుడు అలాగే మంచి సమాధానం మీరే తీసుకురండి చూసుకోలేదు మీరే బిడ్డలకు ఆర్థిక విషయాలు చోట బిడ్డలు చదువు బిడ్డల అలాగే చిత్రంలో వారు వైద్యం తీర్చుకునే సర్జరీ అలాగే సోదరు చేయడం బిడ్డలు తీర్చి ఆశీర్వదించి బిడ్డలు సోదరు సునీత ఆయన ప్రసన్న గత కుమారుడు బ్లెస్సింగ్ దీవించిన కమలా ఫ్రూటీ చూసి కూడా మీరే బిడ్డలు కూడా ఏ తండ్రిగా తల్లిగా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చి నేను పనిచేసిన తర్వాత లేకపోతే సత్యమైనటువంటి నన్ను మాట్లాడుతున్నాను పాపం లేదు మరి నాయన ముఖ్యులు మంచిగా కొన్ని 10వ తరగతి నుంచి వారు కూడా 20 సంవత్సరాలు అలాగే సహాయం తీసుకోవాలి అలాగే జోగి సోదరి సోదరుడు వాళ్ళని మాట్లాడుతున్నాను అలాగే
దేవుడు శాంత మెరుగులు మాట్లాడు. అలాగే ఇద్దరు మాట్లాడి రాష్ట్ర దీర్ఘాలు మార్చేసి దీర్ఘాలు ఆశ్రమించి దేవుడు ప్రార్థించిన సభ్యులు ఇద్దరు చదువు ఉద్దేశించి అలాగే ఆయన జరుగుతారు కుమారుడు సంతానం ఆరోగ్యం దేవుడు ఆయన స్థానికంగా ఉన్న బీసీ కూడా మరియు రకరకాల చర్చి కమలపై అలాగే కుమార్తె లత కిషోర్ బిడ్డలు కిషోర్ తల్లి క్యాన్సర్తో బాధపడుతున్నారు. అలాగే తండ్రి పెద్ద కుమార్తెలతో తీసుకున్నాను చిన్న కుమార్తెలు జ్యోతి బిడ్డలు ఆర్థిక విషయాలు భారతి గారి నూతన ఆరోగ్యంతో క్షేమంతో మరియు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి పెద్ద కుమార్తె వ్యక్తి తన భర్త బిడ్డలు పరిచయం అలాగే చిన్న కుమార్తె స్వీటీ సందీప్ బిడ్డలు చూసుకున్నాను. మరియు చిన్న చిన్న సునీత కుమార్తెలు క్షేమం దయచేసి అలాగే బాగుంటారు ఆయుష్మాన్ బిడ్డలు దీవించి చికిత్స పరిశీలించి స్టడీస్ ఇచ్చి అలాగే తండ్రి నేరుగా భర్త కొరకు బిడ్డ కొరకు చదువుతో ఆర్థిక విషయాలను ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి సంతోషం కొరకు ద్వారా రత్నం కొరకు బిడ్డల కొరకు చదువుతో ఆర్థిక విషయాలు అది ప్రార్థన చేస్తున్నాం. అది తత్వం యాక్సిడెంట్ గురై క్షేత్రజీ సుజనం దీర్ఘాయులు నొప్పులు బలహీనతలు అరుణ్ సోదరి ఆయన ప్రసంగం విమానం మంచి భవిష్యత్తు చదువుకోండి ప్రార్థన చేస్తున్నాం. అలాగే గీతా శాంతి ప్రార్థన గృహం చదువుకోవడం వేడుకుంటున్నాం. అలాగే సమాజ రక్షణ ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి రాజకీయ సోదరు జీవన్ కుమార్ అలాగే బిడ్డలు అవి చంద్రిక బిడ్డలు శాంతి రాకుండా చదువు తోడైనా ఆయన రాస్తున్నారు. నిర్మలాగా కుమార్తె కుమారుడు వివాహ విషయాలు పిల్ల సమాధానం కుమార్తెలు గర్భఫలం జాగ్రత్త భవిష్యత్తు దయచేసి సూర్యబాబు మళ్ళీ క్రిస్మస్ చదువు కావాలి సూర్యబాబు తల్లి నెల్లూరు చాలా దేవస్థానం రాష్ట్రాలు కుమార్తె కలిసి నాకు చదువులు నేను సహాయం చేయాలి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కొరకు సాయి ఆర్థిక విషయం ఆర్థిక విషయం ఆర్థిక కొరకు మార్గదర్శనంతో ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి దేవుడి దగ్గర సామ్రాజ్యం అవకాశం మనం వేడుకుంటున్నాం. జలస్తో అభివృద్ధిగా క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అభివృద్ధి విజ్ఞానం చేస్తున్నాం. దైవం అంటే ఎవరైనా ఆస్పత్రులు ఆపదలో ప్రమాదాల్లో శ్రమలో ఆ బిడ్డలందరూ నీ బిడ్డలేనాయన వాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు. మరి ఉదయకాలం ఆయన యెరూషలేము యూదయ సమరయ బుద్ధిగంతాల పరిచర్యను దీవించండి నాయన. ఇదిగో తండ్రి మీద అసలు మరి తాలిబాన్ సేవకులు ఉన్నారు. నైజీరియాలో మరి సేవకుల మీద దాడులు, ఆలయాల విధ్వంసం, మరి అక్కడ తీవ్రవాదం నుంచి బిడ్డలను కాపాడు. భారతదేశం ఆయన తోమ దగ్గర నుండి జిగిన్ బఫ్లూచో లింకేరి సాగు ఫాదర్ హై ఎందరెందరో సేవకులను బట్టి వందనాలు. గ్రాహం స్టేట్స్ బట్టి మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆయన మణిపూర్, ఆయన ఒరిస్సా, ఆయన ఇంకా అనేక రాజస్థాన్ ప్రాంతాలని బిడ్డలు ఇబ్బందులు ఉన్నారు. అండగా నిలబడి
మరి ఎంతోమంది సేవ కొరకు త్యాగాలు చేస్తున్నారు, ప్రాణాలు పెడుతున్నారు. కనీసం మేము వారి కోసం ప్రార్థన చేయాలి. సంఘం హింసలో ఉన్నప్పుడు ఆదిమ సంఘం రాత్రంతా మేలుకొని ప్రార్థించింది. అపొస్తలుల కార్యాలు 12 కాబట్టి బుద్ధిగంతాల సేవ కోసం ప్రతి క్రైస్తవుడు, బోధకుడు, సేవకుడు తప్పనిసరిగా దినములో ఒకసారిగా నశించి ఆత్మ కొరకు శ్రమపడుతున్న సేవకు సువార్త అందని వారి కోసం బాధ్యతగా ప్రార్థించాలని దయగల మా తండ్రి ఐగుప్తులోని ఇశ్రాయేలు మొర మీరు విని మోషేను పంపించారు. కాబట్టి ప్రార్థన మానేయకూడదు, సువార్త ఆపకూడదు. అలాగే తండ్రి 1 తిమోతి పత్రికలు 2వ అధ్యాయం, ఇది దేవుని దృష్టికి అనుకూలం. మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అధికారుల కోసం, రాజుల కోసం, సేవ కోసం, సువార్థికుల కోసం ప్రార్థన చేయమన్నారు. మరి నాయన సువార్త అందరి ప్రాంతాల కొరకు, భారతదేశం పరిచయం కొరకు, ఆంధ్ర సువార్థికుల సంఘంలోని మాతోటి కాపర్లు, సేవకులు, పనివారు, మరి విడో పాషంగా ఈ సంఘానికి పెద్ద మనసు ఇచ్చారు. మరి నాయన క్రిస్మస్ దినాలు మరి విడో పాషం గారు మరి జనాల కోసం హెచ్ఐ ఎఫెక్ట్ ఇచ్చిన తరంలో తల్లిదండ్రులు చనిపోయిన వారిని గురించి ఈ సంఘం ఎంతో సహాయం చేస్తుంది. ఆయన వారి ప్రత్యేకారం మీరు దయచేయండి. మరి ఇటీవల సంధికి పిలువబడినటువంటి నాయన ఆనంద్, నాయన వేగేశ్వరం, ఆ బిడ్డ కొరకు కొంత ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాం. ఇప్పటివరకు ఇచ్చిన బిడ్డలు దీవించింది, ఉభయ బిడ్డలు కూడా ఆశీర్వదించింది. అలాగే తండ్రి ఇనిమెట్ల సత్యనపల్లి దగ్గర ఒక పాష గారు చనిపోయారు. కోయలపాలెంలో మరి స్వామిలు చనిపోయారు. అలాగే తండ్రి మరి నాయన ఆర్టీఓ ఆఫీస్ పక్కనే నాయన మరి దొడ్డ సాల్మన్ రాజు, ఆ పాష గారు కూడా చనిపోయారు. వారిని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి మీ సన్నిధికి పిలువబడ్డారు. జాండ్రపేటలో కూడా పాష గారు మీ సన్నిధికి పిలువబడ్డారు. అంతకుముందు ఎంతోమంది కరోనాతో చనిపోయిన వారు వారికి అనేక సార్లు సంఘంలో ప్రేమను ఆదరణ అందించిన బిడ్డలు ఉన్నారు. శారీరక రుగ్మతలు ఉన్న పాష గారు మరి నా చీరాలు జానహైరి సత్యమణి కొండలలో ఉద్దేశపాదం కొరకు, బెంజమిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాతరం ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి దండమూడి ప్రసాద్ భార్య కొరకు, తండ్రి గారు అబ్రాహం గారి కొరకు, వైద్యం జాకబ్ ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి పురుషోత్తమ పాష గారి కొరకు, అలాగే తండ్రి పీటర్ పాష గారి బిడ్డలు చదువు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తుమాటి నాయన ప్రేమచంద్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. తాడికొండ కాపరి సుధాకర్ ఆరోగ్యం గురించి కూడా, మాకు తెలియకుండా ఎవరైనా ఆసుపత్రిలో అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు వారందరినీ దీవించి మరి ఏల్స్కి మరి అధికారులుగా పనిచేస్తున్నటువంటి నాయన కోర్టు ద్వారా వచ్చినటువంటి న్యాయాధిపతులు ఆయన కురియన్ జోసెఫ్ కురియన్ యేసురత్నం గారు టీంని దీవించి చక్కని పరిష్కారం అలాగే తండ్రి సంస్కారాలు కాపర్లందరూ ఒళ్ళొచ్చి పనిచేయటం, సంఘాల అభివృద్ధి చెందటం, మళ్ళీ మిషనరీ పరిచయం కొనసాగి నీకు మహిమకరంగా ఉండేలాగా కృపదయించేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు మా పాప క్షమించున్నాయి, నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాం. నల్లజీరు ఎదుదలై ఉన్న రవి కొరకు, రవి యొక్క సత్యమణి జ్యోతి బిడ్డలు, రామచంద్రరావు లతా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, శాలిం రాజు కొరకు, అలాగే తండ్రి హరి కొరకు, ఇందిరా గారు బిడ్డలందరి కొరకు, సూర్యనారాయణ బిడ్డలు దీవించండి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు, నాయన నీ దాసుల దివ్యవాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డల కొరకు, జ్యోతి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలాలు, అలాగే భుజంగరావు బిడ్డలు జ్ఞాపకం తీసుకుని నాయన నీ దాసులు మోపతి శ్యామ వారి సత్యమైన వారి తండ్రి గారు యేసురత్నంగా ఆరోగ్యం క్యాలెనాటిని అలాగే మంచాల జైరా గారు దయా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దాసులు నామ రవీంద్ర గారు కట్టిపూడిపోయిన ఝాన్సీ గారు, బిందు కోటేశ్వరరావు బిడ్డలు, సన్నిశ్వరి పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గోళానంద సుజాత మా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఇందిరా ఆరోగ్యం కొరకు, ఇందిరా ప్రభాకర్ కొరకు, రేఖ డెలివరీ టైం కొరకు నాయన, అలాగే తండ్రి కుమార్తె డాక్టర్ లావణ్య వివాహం కొరకు, మౌనిక కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. డాక్టర్ వసంత కొరకు, తెలుగులో గారి కుమార్తె కొరకు, అలాగే కుమారుడు గర్భఫలం కొరకు, సంగీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ దాసు హేమంత లేని కుటుంబంలో మేరీ బిడ్డలకు తోడైంది. నాయన దాసరాలు మండే స్థిరాన్ని బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసరాలు అమెరి ప్రభా మోహన్ నాయన బ్యాంక్ డ్యూటీలు బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. అలాగే మేరికెళ్ళి కిరణ్ తన భార్య బిడ్డలు, తల్లి తోబుట్టుల కొరకు, పిల్లి కనకరాజు భార్య బిడ్డల కొరకు, వెంకటరాజు కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, అలాగే సబ్బూరి ప్రభుదాసు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. మరి తాడేపల్లిలో ఉన్నటువంటి హిరామ్స్ గారు వారి భార్య బిడ్డల కొరకు, చిట్టి గారి కొరకు, ప్రేమబాయి మంచి ఆరోగ్యం కొరకు, ఆయుష్కాలం కొరకు, నాలుగని దాసులు శాన ప్రభాకర్ కొరకు, సంఘ కాపల కొరకు, రమాదేవి కుటుంబం కొరకు,
మరి ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు నాయన వారి సేవను దీవించి మరి వేడుకుంటున్నాం. కృపగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, మరి ఉదయకాలం ప్రార్థన అవసరతలు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అలాగే తండ్రి మీ దాసుడు ఆయన లింగుంట కృపారావు కొరకు, రవి ప్రయాణాల కొరకు, సుబ్బారావు కొరకు, స్టాలిన్ బిడ్డల కొరకు మేము వేడుకుంటున్నాం. వారిని దీవించండి. అలాగే తండ్రి నీ దాసుల కొరకు వేడుకుంటుండగా మీరు వారి పక్షాన మీరు కార్యాలను జరిగించమని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి పొద్దుగల జోసఫ్ భార్య బిడ్డల కొరకు, పొద్దుగల కమలయ్య కుటుంబం వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సరిత కుమార్ దూరదేశంలో ఉన్నాడు. విజయబాబు ఆరోగ్యం కొరకు కూడా వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి మీకు కృతజ్ఞతలు. మా అన్న చెల్లెలు కుటుంబాలు, వారి కుటుంబాలు దీవించడు. కృప మా ఆరోగ్య ఆయుష్కాలం దీర్ఘాలు, దానమ ఆరోగ్య క్షేమాల కొరకు, రతదాస్ పెద్దపాప ఆరోగ్యం కొరకు, ఆశం గారి కొరకు, కిరుగునైన బెంగళూరు వెళ్ళిన పని చక్కగా ముగించడానికి పరిశుద్ధాత్మ సహాయం, చెరువు చదువుతున్న కాలేజీ బిడ్డలు చదువులు, ఆర్థిక విషయాలు మరి ఎంతోమంది ప్రార్థించిన వారు, సహాయం చేసిన వారు వారిని దీవించి, అలాగే దాన్ని జూపల్లి జార్జి గారు, సుహాసిని గారికి, డాక్టర్ రాజశేఖర్ లాని పసిబిడ్డ కొరకు, మమత బిడ్డల కొరకు, ఈ దాసు గారు, శారా గారి కొరకు, కంచెల విద్యాగిరి బాబు ఆలిస్ కొరకును, అలాగే తండ్రి జీవిక విన్స్ అమెరికాలో ఉన్న వారి క్షేమం కొరకు, కృష్ణాబాబు గారికి ఒక కుమారుడు బిడ్డలు ఇచ్చారు. మరొక కుమారుడు కూడా బిడ్డలు దయచేయండి. ప్రేమగల మా తండ్రి సుమని మాణిక్యుల బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, వజ్యమ భర్త బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. దేవపల్లి కిరణ్, స్రవంతి జోఫైని మీరు ఆశీర్వదించాలి. మరి ఫేస్బుక్లో కూడా ఉదయాన్నే నిరీక్షించే బిడ్డలు, ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు. వారిని కూడా దర్శించి దీవించి ఈ దిన దీవులతో నింపమని, మరి తుఫాను వల్ల నష్టపడిన ప్రాంతాలను తిరిగి చక్కగా నిలబెట్టడానికి, జనజీవితం మళ్ళీ ప్రారంభించడానికి, పొలాల్లో ఉన్న నీరంతా తిరిగి కాలంలోకి వెళ్ళాలని, రైతుల ప్రాణాలు దెబ్బతిల్లాలి, పంట ఇల్లు చేయాలి, కూలీలు, కౌలుదారులు, మరి చిన్న చిన్న గృహాలు దెబ్బతిన్న వారు, పేదలు, ఇవన్నీ చక్కదిద్దాలి. అధికారులకు మీరు తోడై ఉండండి. మళ్ళీ తిరిగి రేపు ఉదయం ఉపవాస ప్రాంతాలు కలుసుకోవడానికి కొరకున్నాయి. రేపటి దినం నాయన రిఫర్మేషన్ డే మతోద్ధారణ, మార్టిన్ లూథర్ గారు బైబిల్ బయటకు తెచ్చి ప్రపంచమంతా బైబిల్ చదువుకోవడానికి కారకులు. మరి 5 గంటలు 7 గంటలకు జరిగే ప్రాంతాలు మీరు మాతో మా యావత్తు పాప దోషాలు క్షమించండి. ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దినాలు మాకు దయచేసి మా ఇలా ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రారంభం రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండుగాక. దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము, మహావినోదుడా సహాయుడైన రోజు, అభయమే పూడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గం. అందరికీ వందనాలు. రేపటి సాయంత్రం మనకి మతోద్ధారణ, రిఫర్మేషన్ డే థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఉంటుంది. సాయంత్రం 7 గంటలకి సంఘం అంతా, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరికీ పాల్గొనాలని మనవి. అలాగే రేపు పగలు ఉపవాస ప్రార్థన యథావిధిగా ఉంటుంది. ఏమైనా ప్రార్థన అవసరాలు కావాల్సి ఉంటే పాస్టర్ గారికి తెలియజేయగలరు. వందనాలు. సరే జయరావు గారు, రేపు భోజనాలు ఎట్టా ఉపవాసం అనాథలకి?